మన నంద్యాల జిల్లా ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధిలో పాములపాడు పిఎస్ లిమిట్స్ లో మనకు 14/9/2024 తేదీన సిద్ధయ్య అనే వ్యక్తి మిస్సింగ్ అయినట్లు వాళ్ళ భార్య శివమ్మ కంప్లైంట్ ఇస్తే మా ఎస్ఐ గారు కేసు నమోదు చేసి దానిపైన ఇన్వెస్టిగేషన్ చేస్తారు. సురేష్ ఎస్ఐ గారు, పాములపాడు ఎస్ఐ గారు 16వ తేదీన అతని బాడీ 17వ తేదీన బాడీ ట్రేస్ అవుతుంది. బాడీ ట్రేస్ అయిన తర్వాత 174 సిఆర్పిసి కింద సస్పిషియస్ డెత్ కింద కేసు నమోదు చేసినారు. 22వ తేదీన పిఎంసి రిసీవ్ అయిన తర్వాత అతనికి హెడ్ ఇంజరీ అయింది. ఆ హెడ్ ఇంజరీ ఉండడంతో మర్డర్ కేసు కింద సెక్షన్ ఆల్టర్ చేసి ఎక్స్ప్రెస్ ఎఫ్ఐఆర్ పంపిస్తే మా ఎస్ఐ గారు, మా సిఐ సురేష్ కుమార్ రెడ్డి గారు కేసు ఇన్వెస్టిగేషన్ చేసి ఈరోజు మధ్యాహ్నం 9:40 AM గంటలకు ముద్దాయిలు ఇద్దరు అరెస్ట్ చేసినారు. ఆ ముద్దాయిలు ఎవరంటే సురేష్, అశోక్ సురేష్ వీళ్ళిద్దరు ప్లస్ ఈ ముగ్గురు ఫ్రెండ్స్. వీళ్ళు ఫ్రెండ్స్ ఉన్నప్పుడు కొంచెం బాగా మద్యం సేవించే అలవాటు ఉంది. అప్పుడప్పుడు కలిసి మందు తాగుతూ ఉంటారు. కాకపోతే సురేష్ అనే వ్యక్తికి సిద్ధయ్య వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో కొంచెం అక్రమ సంబంధం అనుమానం, సిద్ధయ్యకి అనుమానం. ఆ అనుమానం పైన వీళ్ళ మధ్య డిస్ప్యూట్ స్టార్ట్ అయిపోయి ఆ రోజు 13వ తేదీ రాత్రి గొడవ జరుగుతుంది. ఆ గొడవ జరిగిన తర్వాత కూడా కలిసి తాగుతారు. మళ్ళీ మరుసటి రోజు 14వ తేదీ మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు మందు తాగుతారు. తాగేటప్పుడు వీళ్ళు మాట పెరిగి ఇతను సురేష్ అనే వ్యక్తి సిద్ధయ్యను తలపైన ఒక రాయితో కొట్టి హెడ్ ఇంజరీ చేస్తాడు. మళ్ళీ సురేష్, అశోక్ ఇద్దరు కలిసి అతని కెనాల్లో తోసేసి వీళ్ళిద్దరు ఇంటికి వచ్చేస్తారు. ఆ రోజు సురేష్, అశోక్ ఎవరికేం చెప్పుకోకుండా సైలెంట్ గా ఉంటారు. కానీ మళ్ళీ మరుసటి రోజు ఆయన పొద్దున్నే 15వ తేదీ మార్నింగే సురేష్ ఆయన వచ్చి వినకొండలో ఉంటాడు, అక్కడ పనిచేస్తూ ఉంటాడు. అక్కడ వెళ్ళిపోతూ ఇతనికి అశోక్ ని ఇంకా బతికి వచ్చినాడా, ఎట్లున్నాడు, ఏమైనా వాడు మళ్ళీ తిరిగి ఇంటికి ఏమైనా వచ్చినాడని అనుమానం దీనిపైన మా సిఐ గారు సురేష్ కుమార్ రెడ్డి చాలా చాకచక్యంగా ఆయన సిడిఆర్ మళ్ళీ ఆ విట్నెస్లందరూ విచారించి వీళ్ళు ముద్దాయిగా ఇన్వెస్టిగేషన్ లో ట్రేస్ అయిన తర్వాత ఈరోజు అరెస్ట్ చేసి వాళ్ళకి కోర్టు రిమాండ్ పంపిస్తున్నారు.